ఉమ్మడి విశాఖ జిల్లాలో పోలింగ్ సామాగ్రి పంపిణీ ప్రారంభమైంది. ఉమ్మడి జిల్లాలో 15 అసెంబ్లీ 3 పార్లమెంట్ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. సుమారు 38 లక్షల మంది ఓటర్లున్నారు. మావోయిస్టు ప్రభావిత లోతట్టు గిరిజన ప్రాంతాలకు వెళ్లాల్సిన సామాగ్రి తరలింపును ఇప్పటికే చేపట్టారు. విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. సాధారణ ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ ప్రక్రియకు అవసరమైన మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ ప్రారంభమైంది. ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ నుంచి పెద్ద ఎత్తున సిబ్బంది తమకు నిర్ధారించిన పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్తున్నారు. ప్రస్తుతం ఆంధ్ర యూనివర్సిటీ కెమికల్ ఇంజనీరింగ్ బ్లాక్ దగ్గర ఉన్న ఏదైతే స్ట్రాంగ్ రూమ్స్ ఉంటాయో స్ట్రాంగ్ రూమ్స్ వెలుపల సిబ్బంది కోలాహలాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడి నుంచే అన్ని దాదాపుగా 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒక పార్లమెంట్ నియోజకవర్గానికి అవసరమైన పోలింగ్ మెటీరియల్ అంతా కూడా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఈ ప్రాంతంలోనే స్ట్రాంగ్ రూమ్స్ ఉండబోతున్నాయి. రేపు కౌంటింగ్ కూడా ఇదే ప్రాంతంలో జరుగుతుంది కాబట్టి పూర్తిగా ఈ ప్రాంగణం అంతా పోలీసు భద్రతా వలయంలో ఉంది. వందల వాహనాలను ఇప్పటికే సిద్ధం చేస్తున్నారు. 13,000 మంది పైగా సిబ్బంది ఈ ఎన్నికల ప్రక్రియలో పాల్గొబోతున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి మొత్తం 38 లక్షల మంది పైగా ఓటర్లు ఉన్నారు. 15 అసెంబ్లీ నియోజకవర్గాలు, 3 పార్లమెంటరీ నియోజకవర్గాలకు సంబంధించి రేపు ఎన్నిక జరుగుతుండగా అందుకు అవసరమైన పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. విశాఖపట్నం జిల్లా కేంద్రంలో నుంచి 7 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు ఒక పార్లమెంటుకు, అలాగే అనకాపల్లి జిల్లాకు సంబంధించి 6 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఇక అల్లూరి సీతారామరాజు జిల్లాలో పాడేరు కేంద్రం నుంచి డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఇంటీరియర్ ఏరియాస్ ఉంటాయి, లోతట్టు గిరిజన గ్రామాలకు కూడా పోలింగ్ బూతులు ఉన్నాయి కాబట్టి వారందరినీ కూడా ఉదయం నుంచే డిస్ట్రిబ్యూషన్ ప్రారంభించి ప్రత్యేకమైన వాహనాల ద్వారా ఆయా గ్రామాలకు పంపిస్తున్నారు. అక్కడ సెక్యూరిటీ రీజన్స్ కూడా చాలా కీలకంగా మారుతాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించినంత వరకు మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కాబట్టి అక్కడ పోలీసు భద్రత మధ్య ఇప్పటికే పోలింగ్ మెటీరియల్ అంతా కూడా పంపిణీ జరుగుతుంది. ఇక విశాఖ జిల్లాకు సంబంధించినంత వరకు 700కు పైగా వాహనాలు ఉన్నాయి. అందులో ఆర్టీసీ బస్సులతో పాటుగా ఇతర వాహనాలను కూడా సమకూర్చిన జిల్లా యంత్రాంగం వీటి ద్వారా పోలింగ్ మెటీరియల్ను కూడా డిస్ట్రిబ్యూట్ చేయబోతోంది. 500 వరకు కూడా సమస్యాత్మక పోలింగ్ బూత్లను గుర్తించి అక్కడ ప్రత్యేకమైన నిఘా కూడా ఉంటుంది. పోలింగ్ ఈవీఎంస్తో పాటు పోలింగ్ మెటీరియల్ను పంపిణీ చేయడానికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను కూడా అధికార యంత్రాంగం చేసి ఉంది. ఇక జిల్లాకు సంబంధించినంత వరకు ఒకసారి సమగ్ర రూపం చూసినప్పుడు ఒక విశాఖ జిల్లాలో 20,12,373 మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడ పార్లమెంటు నియోజకవర్గానికి అత్యధికంగా 33 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా ఈవీఎంల సంఖ్య కూడా ఈసారి పెంచాల్సిన అవసరం ఉంటుంది. సాధారణంగా ఈవీఎంలు ఒక పార్లమెంటుకు ఒక్కొక్క బూత్లను 3 ఈవీఎంలు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇక అసెంబ్లీకి సంబంధించినంత వరకు విశాఖ దక్షిణం పెందుర్తి నియోజకవర్గంలో కూడా 19 మంది అభ్యర్థులు ఉన్నారు కనుక అక్కడ కూడా ఈవీఎంల సంఖ్య 2 ఈవీఎంలు కూడా ఏర్పాటు అవుతాయి. ఇక గాజువాకతో పాటు మరికొన్ని కేంద్రాల్లో కూడా 14 వరకు ఈవీఎంస్ ఉన్నాయి కాబట్టి అంటే 14 వరకు అభ్యర్థులు ఉన్నారు. ఆ చోట ఒక్కొక్క ఈవీఎం సరిపోతుంది కానీ మిగిలిన అన్ని చోట్ల కూడా ఈవీఎంల సంఖ్యను కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అంటే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా పోలీసు 144 సెక్షన్ అమల్లోకి వచ్చింది. ఇక అన్ని చోట్ల కూడా విస్తృతమైన ఏర్పాట్లు పూర్తిగా చేస్తున్నారు. పోలింగ్ అవసరమైన మెటీరియల్స్ అయితే పూర్తి స్థాయిలో పంపిణీ ప్రక్రియ కొనసాగుతోంది. మరో 2-3 గంటల తర్వాత ఈ పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ అంతా కూడా ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది. అన్ని పోలింగ్ కేంద్రాలకు సాయంత్రం 3 లోపల సిబ్బంది చేరుకోవాలని ఎన్నికల సంఘం నిర్దేశించింది. పూర్తి స్థాయిలో వెబ్కాస్టింగ్ జరుగుతుంది. అనేక ఎక్కడైతే సిగ్నల్స్ లేని పోలింగ్ బూత్లు ఉన్నాయో అటువంటి చోట మినహాయిస్తే మిగిలినంతా కూడా వెబ్కాస్టింగ్ ప్రక్రియ ఉంటుంది. ఎన్నికల నిర్వహణ పూర్తి స్థాయిలో పారదర్శకంగా జరిగేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అంటే 3 జిల్లాలకు సంబంధించి అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విశాఖ జిల్లా యంత్రాంగం అయితే పూర్తి స్థాయిలో చేసి ఉంది. ఇక పోలింగ్ మెటీరియల్ను ఇక్కడి నుంచి తరలించిన తర్వాత సిబ్బంది అంతా కూడా సెక్టర్ వైజు అక్కడ వాళ్ళ నిర్దేశించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటారు. రేపు ఉదయం 7 గంటల నుంచి ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విస్తృతమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఈ పోలింగ్ ప్రక్రియను పూర్తి చేయడం తాము నిర్దేశించుకున్నామని అధికార యంత్రాంగం చెబుతోంది. అధికార యంత్రాంగం ఎన్నికల కమిషన్ పరిధిలో పూర్తి పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన పూర్తిస్థాయి ఏర్పాట్లను అయితే చేసింది. ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ చాలా కీలకంగా ఉంటుంది కాబట్టి డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ పైన కూడా నిరంతర పర్యవేక్షణ కొనసాగుతూనే ఉంది. కెమెరామెన్ సురేష్, రవిచంద్రన్ టీవీ, విశాఖపట్నం.